నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు సర్కార్ చర్యలు. ఈ వారం నుంచే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభం. నేడు అసెంబ్లీలో హైదరాబాద్ సుస్థిర పట్టణాభివృద్ధిపై చర్చ. 3 బిల్లుల్ని ఆమోదించనున్న ఉభయ సభలు. ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సాయంత్రం స్కిల్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు. మహిళా ఎమ్మెల్యేపై సీఎం వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళన. కేరళలోని వయనాడ్లో సహాయక చర్యలు ముమ్మరం. 1000 మందిని పైగా రక్షించినట్లు తెలిపిన ఆర్మీ. ఎట్టకేలకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వారం నుంచే దరఖాస్తులను పరిశీలించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. అర్హత ఉంటే 3 నెలల్లో క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం సూచించింది. ప్లాట్లను 3 దశల్లో, లేఅవుట్లను 4 దశల్లో క్రమబద్ధీకరించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించనుంది. 3 నెలల్లో దరఖాస్తుల్ని పరిశీలించి అర్హమైన వాటిని క్రమబద్ధీకరించారని నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారం నుంచే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని పరిశీలించే ప్రక్రియ ప్రారంభించారని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ మేరకు మార్గదర్శకాలు జారీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాట్ల దరఖాస్తుల్ని 3 దశల్లో, లేఅవుట్ల దరఖాస్తుల్ని 4 దశల్లో పరిశీలించారని పేర్కొన్నారు. అనంతరం అర్హమైన వాటి నుంచి నిర్ధారిత ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు. స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 2020 నుంచి సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కోర్టుల్లో కేసుల కారణంగా అవి పరిష్కారానికి నోచుకోలేదు. ఇళ్లు నిర్మించుకోవాలి అనుకునే వారికి మాత్రం కోర్టు తీర్పునకు లోబడతామంటూ అఫిడవిట్ తీసుకుని అధికారులు అనుమతులు ఇచ్చారు. డిసెంబర్లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై తర్జన భర్జన పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో దరఖాస్తుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ముందస్తు పరిశీలిస్తుంది. నిబంధనల ఆధారంగా కంప్యూటర్ ద్వారా వడపోత జరుగుతుంది. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉంటే గుర్తించి దరఖాస్తుదారులకు సమాచారం పంపుతుంది. దరఖాస్తుదారుడు పూర్తిస్థాయి పత్రాలు ఇవ్వకుంటే దానిపైన సమాచారాన్ని పంపుతుంది. అనంతరం మిగిలిన దరఖాస్తుల్ని రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. నాలాలు, చెరువులు, వారసత్వ సంపద, శిఖం, దేవాదాయ, ఇనాం భూములు తదితర కోణాల్లో పరిశీలించి అభ్యంతరాల్ని నమోదు చేస్తారు. ఆయా వివరాల్ని సీజీజీ రూపొందించిన సెల్ఫోన్ యాప్లో నమోదు చేస్తారు. 2వ దశలో మరింత అధ్యయనం చేసి అర్హమైనవైతే నిర్ధారిత ఫీజు చెల్లించారని దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హమైనవి కాదని గుర్తిస్తే ఆ దరఖాస్తుల్ని తిరస్కరిస్తారు. ఆ మేరకు దరఖాస్తుదారులకు సమాచారమిస్తారు. 3వ దశలో అర్హమైన దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించినట్లు నిర్ధారించాక క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేస్తారు. లేఅవుట్ల విషయంలో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలోని వివిధ విభాగాల అధికారులు పరిశీలన చేస్తారు. క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీ చేసిన నోటీసులకు సంబంధించిన సమస్యల్ని నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తుల్ని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాములయ్యే అన్ని స్థాయిల సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలపై ఇవాళ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. 6 గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డునే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి డిమాండ్ ఏర్పడింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో 2 రోజుల క్రితం ప్రకటించారు. రేషన్ కార్డుల జారీకి అర్హతలు, విధి విధానాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బీపీఎల్ వారికే రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. అయితే బీపీఎల్ను పునర్నిర్వచించే అవకాశం ఉంది.
వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల వరకు ఉన్న కుటుంబాలను బీపీఎల్గా ఇప్పుడు పరిగణిస్తున్నారు. అయితే బీపీఎల్ కుటుంబానికి గరిష్ట ఆదాయం, భూమిని కూడా నిర్ణయించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కొత్త వైద్య కళాశాలలకు భూమి కేటాయింపు, జాబ్ క్యాలెండర్, ప్రజావాణి దరఖాస్తులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపైన చర్చిస్తారని సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ హైదరాబాద్ మెట్రో సిటీలో సుస్థిర పట్టణాభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, సివిల్ కోర్టుల చట్ట సవరణ, తెలంగాణ చట్టాల బిల్లులపైన చర్చించనున్నారు. శాసనమండలి, శాసనసభ రెండిట్లోనూ ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ అనంతరం మండలిలోనూ చర్చించి ఆమోదించుకోవాల్సి ఉంది. ఇవాళ ఉదయం 9 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలకు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట వద్ద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దిష్టిబొమ్మల దహనానికి భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సోయి లేకుండా అసెంబ్లీ సాక్షిగా సీఎం స్థాయి మరచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. సుదీర్ఘకాలం పాటు ప్రజల మన్ననలు అందుకుంటూ ప్రజాసేవ చేస్తున్న 2 సీనియర్ మహిళా సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు తెలంగాణ ఆడబిడ్డలందరి మనసులను నొప్పించాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఎదగాలని అనుకుంటున్న ప్రతి ఒక్క మహిళ, ఆడబిడ్డకు అవమానకరమన్నారు. తెలంగాణ సమాజమంతా ముక్తకంఠంతో ఈ వ్యాఖ్యల్ని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మాటలు ఉపసంహరించుకుని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎవరిని ఎవరు మోసం చేశారు, ఎవరి వల్ల ఎవరికి లాభం జరిగిందనేది ఆ దేవుడికి తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు భారాస నేత కార్తీక్ రెడ్డి అన్నారు. శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎక్స్లో పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చామని అక్కసుతో కొందరు కాంగ్రెస్ నేతలు తమ కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేయాలని చూశారన్నారు. 2018లో తాను రాజకీయంగా మాట సాయం అడిగితే తన చేతిలో ఏమీ లేదని రేవంత్ రెడ్డి తప్పించుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వల్లే తమకు రాజకీయ అస్తిత్వం ఉందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపణల్ని కార్తీక్ రెడ్డి ఖండించారు. చరిత్రపై భట్టి విక్రమార్కకి అవగాహన లేదని తెలుస్తోందన్న ఆయన తన తండ్రి పటోళ్ల ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీ స్థాపించి ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డిపై నమ్మకంతో సొంత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి మరణించే వరకు అక్కడే ఉన్నారన్నారు. 2014, 2018 ఎన్నికల్లో కుటుంబానికి ఒక్కటే టికెట్ అని చెప్పి తమ కుటుంబానికి అన్యాయం చేశారని, చాలా కుటుంబాలకు 2 టికెట్లు ఇచ్చారని తెలిపారు. చరిత్ర ఏమిటో, సత్యమేమిటో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని భట్టి విక్రమార్కకు కార్తీక్ రెడ్డి సూచించారు. సుసంపన్న వారసత్వం, అపార వనరులు ఉన్న తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పష్టం చేశారు. గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం లేఖ విడుదల చేసింది. త్రిపుర నుంచి వచ్చిన తాను గొప్ప సంస్కృతి, సుసంపన్నమైన వారసత్వ సంపద, సారవంతమైన నేలలతో దేశ నడిబొడ్డున ఉన్న తెలంగాణకు సేవ చేయడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతమన్న ఆయన వ్యాపారాలకు సైతం కేంద్ర బిందువుగా మారిందన్నారు. తెలంగాణలో యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, మంచి మంత్రివర్గం ఉందని, వారితో కలిసి రాష్ట్ర అభ్యున్నతికి పాటుపడతానని తెలిపారు. రైతు రుణమాఫీ గురించి ప్రస్తావించిన ఆయన రైతులను రుణ విముక్తులను చేసిందన్నారు. సామాజిక న్యాయం చివరి వ్యక్తికి సైతం అందాలని గవర్నర్ ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ చేస్తున్నప్పటికీ కొందరు అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు కంటే ముందే రుణాలు తీసుకున్నా సొసైటీ అధికారులు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయక నిజామాబాద్ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ జిల్లా పరకాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఒకే పేరు మీద 2-3 సార్లు అప్పు తీసుకున్నట్లు ఉండటంతో లబోదిబోమంటున్నారు.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అధికారుల నిర్లక్ష్యంతో రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. అన్నదాతలకు అండగా ఉండి న్యాయం చేయాల్సిన సొసైటీ సిబ్బంది రుణాల వివరాలు నమోదు చేయడంలో అలసత్వం వహించారు. ఫలితంగా 156 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ అందలేదు. అన్ని అర్హతలు ఉన్నా అధికారుల నిర్లక్ష్యమే తమను నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 9వ నెలలో 1000 తక్క ₹1,00,000 తీసుకున్నా. అయితే ఇప్పటికీ ఆ పేపర్లు పంపలేరట. వీళ్ళు జనవరి 1వ నెలలో పంపించారట. అప్పుడే 9వ నెలలో అది పంపించేస్తే మాకు ఇప్పుడు ఆ లోన్ మాపేస్తుండే. కాబట్టి మాకు ఏదైనా ఎట్లన్నా సాయం చేసి మాకు లోన్ మాపేటట్టు సాయం చేయాలని మేము ప్రభుత్వానికి అడుగుతున్నాము. ఆఫీసర్లు ఆన్లైన్ చేయబడాల కాలేదు. మళ్ళా అంటే చెప్తున్నారు. వీళ్ళు మొత్తం పంపలేరు లిస్టు. ఎక్కడికి వెళ్ళొస్తారు మా పెట్ల? ఇక మరి ఆఫీసర్లు అది చేస్తారా, మరి ఏం చేస్తారో మా రైతులను ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు నిర్లక్ష్యం చేసి పంపించలేదు. మాకు రుణమాఫీ రాలేదు. మేము బీద వాళ్ళము. మరి మేము ఎక్కడి నుండి కట్టాలి డబ్బులు? అందరికి వచ్చేసి వేరే బ్యాంకులలో ఈ సొసైటీలో ఇంట్లో ఎందుకు వేస్తున్నారు? సిరికొండ సహకార బ్యాంకులో 133 మంది పేర్లు నమోదు చేయకపోవడం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. వాళ్ళు లోన్ తీసుకున్నారు, కంప్యూటర్లో నమోదు చేయకుండా మాన్యువల్గా రాసి ఈరోజు వాళ్ళ చేతులు దులుపుకున్నారు. సిరికొండ తూంపల్లి మండల పరిధిలో గల 2 సొసైటీలలో దాదాపుగా 156 మంది డాటాలు గల్లంతు కావడం. వాస్తవానికి 10వ నెలలో వీళ్ళు లోన్ తీసుకున్నప్పటికీ కూడా కటాఫ్ డేట్ 2 నెలల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ రోజు రైతులకు అన్యాయం జరిగింది. తక్షణమే రైతులకు రుణమాఫీ చేసే విధంగా చర్యలు చేపట్టి నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి స్టాఫ్ ని తక్షణమే తొలగించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. హనుమకొండ జిల్లా పరకాల PSCS లోని రైతుల పరిస్థితి మరో విధంగా ఉంది. రుణం ఒకసారి తీసుకున్నప్పటికీ ఒక్కో రైతు పేరు మీద 2-3 సార్లు అప్పు తీసుకున్నట్లు నమోదయ్యింది. అధికారుల అలసత్వమో తప్పిదమో లేక కావాలనే చేశారో కాని రైతులు లబోదిబోమంటున్నారు. తాము తీసుకోలేదని ఓవైపు మొరపెట్టుకుంటూనే 2 లక్షలు దాటడంతో రుణమాఫీకి అర్హత సాధించలేకపోతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చెయ్యాలని వేడుకుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో రాలేదు. ఇప్పుడు రుణమాఫీ చూసేసరికి ఒకే పేరు మీద 2 ఖాతాలు చూపెడతాయి. ఒకటి 58,000 చిల్లర, ఒకటి 76,000 చిల్లర, ఒకటి అంత మాకు వేరే యూనియన్ బ్యాంక్ ఉన్నది. అది వచ్చేలాగా అమౌంట్ పెరుగుతుంది. 2,90,000 దాకా అవుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే 90,000 చిల్లర మీరు కడితేనే గవర్నమెంట్ రుణమాఫీ వర్తిస్తే లేకుండా లేదంట. నాకు మళ్ళీ డబల్ గాను మా పరిశ్రమలు 2 సార్లు నాకు వచ్చింది సార్. 40,000 20,000 వడ్డీ వేసిండ్రు, 60,000 అయినాయి. ఇక నాకు మళ్ళీ డబల్ ఇంకోటి మార్క పరిశ్రమలని మళ్ళీ చేసిండు. మళ్ళీ వడ్డీ అదే 78,000 కానీ మళ్ళీ ఇంకోటి రికార్డులో మళ్ళీ నాకు రాసి పెట్టిండ్రు సార్. అడిగితే నేను రాసిస్తుండ్రు, తప్పుపడ్డది పిల్లగాళ్ళు రాసిచ్చిండ్రు, వాళ్ళు కూడా రాపించనా అని అంటాను. మేము తీసుకున్న లోను అప్పుడు 10 ఏళ్ల కింద తీసుకున్న అంత కూడా 30-40 వేలు, అంతకంటే ఎక్కువ తీసుకోలేదు. ఇప్పుడు 1,60,000 1,50,000 చూపిస్తుంది. దీనికి కారకులు ఎవరు? అసలు 2 ఖాతాలు చూపిస్తాను. ఒక్క అకౌంట్ ఒక్క పేరు మీద 2 అకౌంట్లు చూపిస్తున్నాయి. ఇంకో అకౌంట్ ఒక వ్యక్తి మీద 3 అకౌంట్లు చూపిస్తున్నాయి. తీసుకున్నది మనకి ఇక్కడ లేదు. సంతకం పెట్టి చూస్తే మనకు పూర్తి తెలుస్తుంది. దీనిలో దానికి చాలా ఒకదొక జరిగినట్టు మాకు మేము సంతకాలు పెట్టింది కరెక్ట్. అది కానీ సంతకాలు లేని బాబా తీసుకున్నట్లు లెక్క అవి అంతా దీన్ని అజ్జేయాలని చెప్పేసి మేము కోరుకున్నాం. పరకాల సొసైటీలో 2018 వరకే రైతులకు రుణాలు ఇచ్చారని, అప్పటి నుంచి కొత్త అప్పులు ఇవ్వలేదని PSCS చైర్మన్ నాగయ్య తెలిపారు. గతంలోనే తప్పిదాలు జరిగి ఉండొచ్చని వివరించారు. ఆధార్ కార్డు విషయంలో పొరపాట్లు జరిగాయని, అవకాశముంటే సరిచేసి బాధితులకు న్యాయం చేస్తామని PSCS CEO రమేష్ తెలిపారు. ఈ డబుల్ పేర్లు బాపతి అనేది అంత ముందే వీళ్ళు ఆ పీరియడ్ వాళ్ళది COకు తెలుసు, తెలుసు, కానీ మాకేం సంబంధం లేని విషయం అది. అదంతా COకు తెలుసు. ఆ COను అడిగి పూర్తి వివరాలు ఆయనే బాధ్యత వహించాలనేది చెప్పడం. ఆధార్ కార్డు పొరపాటు వలన 2 అకౌంట్లు పడ్డాయి. ఎందుకంటే ఒక ఆధార్ కార్డు 2 పేరు మీద కొట్టేవాళ్ళం పడే పొరపాటు. ఆ పొరపాటు వలన రైతుకు డబల్ అకౌంట్ వస్తుంది. వాళ్ళకి అవకాశం ఉంటే మళ్ళీ సరి చేసే అవకాశం ఉంటే సరి చేసి చేస్తారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బ్యాంకు అధికారుల వల్ల రైతులు అసౌకర్యానికి లోనవుతున్నారు. ఖాతాలో 5,000 రూపాయలు నిల్వ ఉంటేనే మాఫీ మొత్తాన్ని ఇస్తామని బ్యాంకర్లు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు నగదు జమ చేస్తున్నారు. అయితే అవి వడ్డీ కోసమా ఎందుకనేది చెప్పట్లేదని, అధికారుల తీరుతో ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు వివరిస్తున్నారు. షరతులు లేకుండా అర్హులందరికీ రుణ విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని 2017లో బాలికపై అత్యాచారం కేసి హత్య చేసిన ఘటనలో నిందితుడికి కింది కోర్టు విధించిన ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కింది కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేస్తూ వెలువరించిన మొదటి తీర్పు ఇదే. ముక్కు పచ్చలారని చిన్నారని నిందితుడు అతి కిరాతకంగా గాయపరిచి చంపాడని, ఇలాంటి చర్య క్షమార్హం కాదని కోర్టు తెలిపింది. అభం శుభం తెలియని 5 ఏళ్ల బాలికపై 2017లో అత్యాచారం చేసి హతమార్చాడు ఓ కిరాతకుడు. రంగారెడ్డి జిల్లా నార్సంగిలో జరిగిన ఈ విషాద ఘటన అప్పట్లో అందరినీ కలచివేసింది. తాజాగా కింది కోర్టు నిందితుడికి విధించిన ఉరిశిక్షను సమర్థిస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2017 డిసెంబరు 12న మధ్యాహ్నం ఇంటి ముందు 5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటుండగా ఆమె తల్లి ఇంట్లోకి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన మధ్యప్రదేశ్కు చెందిన దినేష్ కుమార్ చాక్లెట్ ఇప్పిస్తానని బాలికను రమ్మన్నాడు. పక్కింటివాడే కావడంతో బాలిక అతని దగ్గరకు వెళ్లింది. చిన్నారిపై 2 సార్లు నిందితుడు అత్యాచారం చేశాడు. ఘటన గురించి చెబుతుందని భావించిన దినేష్ అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని సిమెంటు రాయితో కొట్టి చంపాడు. తిరిగి ఏమీ తెలియనట్లు లేబర్ క్యాంపునకు చేరుకున్నాడు. అతనితో బాలిక వెళ్లేటప్పుడు చూసిన తల్లి తన కుమార్తె గురించి ఆరా తీసింది. ఇంటి దగ్గర దించి వెళ్లానని, ఎక్కడో ఆడుకుంటూ ఉంటుందని ఆమెకు దినేష్ బదులిచ్చాడు. సాయంత్రం 5:30 వరకు వెతికినా కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో నిందితుణ్ణి అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నేరాన్ని అంగీకరించిన నిందితుడు ఘటనా స్థలానికి పోలీసుల్ని తీసుకెళ్లి చూపించాడు. ఈ కేసులో వాంగ్మూలాలు, ఆధారాల్ని పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కోర్టు 2021 ఫిబ్రవరి 9న దినేష్కు ఉరిశిక్ష విధించింది. తీర్పును ఖరారు చెయ్యాలని హైకోర్టుకు నివేదించింది. 2023లో జిల్లా కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చెయ్యాలని దినేష్ కుమార్ అప్పీల్కు దాఖలు చేశాడు. ఇందులో ఇరుపక్షాల వాదనల్ని విన్న ధర్మాసనం నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో కింది కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేసిన మొదటి కేసు ఇదే. 5 ఏళ్ల చిన్నారిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఈ కేసు అత్యంత అరుదైనదిగా ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. నిందితుడికి విధించిన ఉరిశిక్షను అమలు చేయడానికి రాష్ట్రంలోని జైళ్లలో సరైన ఏర్పాట్లు లేవు. గతంలో ముషీరాబాద్ జైల్లో ఉరిశిక్ష అమలుకు కావలసిన ఏర్పాట్లు ఉండగా దాన్ని ప్రస్తుతం ఆసుపత్రిగా మార్చారు. రాజమండ్రి జైల్లో మాత్రమే ఇందుకు ఏర్పాట్లున్నాయి. మరోపక్క ఈ కేసులో సంచలన తీర్పు వెలువరించిన జస్టిస్ సాంబశివనాయుడు బుధవారం పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేస్తూ చివరి తీర్పుగా ఆయన ఈ సంచలన తీర్పు వెలువరించారు. కొండచర్యలు విరిగిపడి 167 మందికి పైగా బలైన కేరళలోని వైనాడు జిల్లాలో సైన్యం గాలింపు, సహాయక చర్యలను ముమ్మరం చేసింది. 191 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాకపోగా 80కి పైగా మృతదేహాలను వెలికితీసినట్లు సైన్యం ప్రకటించింది. 1000 మందిని రక్షించినట్లు తెలిపింది. మానవతా సాయం, విపత్తు సేవల సమన్వయం కోసం కోజికోడ్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఆర్మీ ఏర్పాటు చేసింది. కొండచర్యలు విరిగిపడ్డ ప్రాంతానికి పదుల సంఖ్యలో 10 కిలోమీటర్ల దూరం వరకు మృతదేహాలు కొట్టుకుపోవడంతో చాలా దూరం వరకు ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి సైనికులు సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. తిరువనంతపురం నుంచి ఆర్మీ వైద్య సిబ్బందిని సైనిక హెలికాప్టర్ల ద్వారా తరలించి పునరావాస శిబిరాల్లో చికిత్స అందిస్తున్నారు. బెయిలీ వంతెనల నిర్మాణం వల్ల సహాయక చర్యలు వేగం పుంజుకుంటున్నాయని తెలిసింది. కేరళ వైనాడులో కొండచర్యలు విరిగిపడ్డ ఘటనలో బాధితులను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. కేరళ సీఎం సహాయ నిధికి అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించిన అదానీ వైనాడు విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కేరళ ప్రజలకు తమ సంస్థ అండగా ఉంటుందని అదానీ తెలిపారు. అదానీతో పాటు ఆర్పీ గ్రూప్ చైర్మన్ రవి పిళ్ళై, లులు గ్రూప్ సంస్థ చైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ, కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ టిఎస్ కళ్యాణ్ రామన్ కూడా తలో 5 కోట్ల రూపాయలను కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు 20 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మలయాళ చిత్ర పరిశ్రమ వైనాడు ఘటనపై విచారం వ్యక్తం చేసింది. కొన్ని రోజుల పాటు సినిమా ఫంక్షన్లు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు పలు చిత్ర బృందాలు ప్రకటించాయి.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్లో వసతులేమితో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాలనీలో వసతులతో పాటు పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం పడితే ఆ నీరంతా రోడ్లపై నిలిచి పాదచారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని, దీంతో ప్రజలు వ్యాధులకు గురవుతున్నారని వాపోతున్నారు. ఈ విషయంలో అధికారులకు వినతులు ఇచ్చినా వారి నుంచి స్పందన కరువైందని వెల్లడిస్తున్నారు. ప్రతిసారి మేము మున్సిపాలిటీకి వెళ్తున్నాం, కంప్లైంట్ ఇస్తున్నాం, కానీ అసలు ఇక్కడ ఇది కొత్త ఏర్పడ్డ స్ట్రీటే, రీసెంట్ ఏర్పడ్డ స్ట్రీట్. ఇంకా ఫ్లాట్స్ కూడా పెట్టాలి. అసలు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. లాస్ట్ 1 వీక్ పడ్డ వర్షాలకి అతి దారుణంగా అయితే అక్కడ లోయలాగా ఏర్పడింది. మిషన్ భగీరథన అయితే అసలు ఇటు వాటర్ రాలేవు. మాకు ఈవెన్ చెత్త వేయడానికి కూడా చెత్త బండి రావట్లేదు. వార్డులో చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్ ఫెసిలిటీ కరెక్ట్ లేదు. డ్రైనేజీ కట్టిల్లు, డ్రైనేజీ కరెక్ట్ లేదు. పిచ్చి మొక్కలు పెరగడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. జ్వరాలు ప్రాబ్లం అవుతుంది దోమల వల్ల. ఈ డ్రైనేజీ ప్రాబ్లం కూడా చాలా ఉంది. అక్కడ వర్షం పడి వర్షం నీళ్ళకి మొత్తం ఆగిపోయి బాగా ప్రాబ్లం అవుతుంది. కమ్ 10 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు. నా మాత్రానికే కంప్లైంట్ ఇచ్చిన ఇప్పటికి 2 సార్లు ఇచ్చినాం. తగ్గ చర్యలు తీసుకోవడం లేదు. వార్డు నెంబర్స్ ఎన్నోసార్లు చెప్పినాం. నిజామాబాద్ జిల్లా అంకాపూర్. ఈ గ్రామం పేరు వింటే నోరూరించే దేశీ చికెన్ మాత్రమే కాకుండా వేడివేడిగా కాల్చుకొని తినే మక్క కంకులు గుర్తొస్తాయి. వానాకాలంలో మక్క బుట్టలకు డిమాండ్ పెరిగింది. పెట్టుబడి పోను మంచి లాభాలు వస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అంకాపూర్ మార్కెట్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. రైతులే సొంతంగా దీనిని ఏర్పాటు చేసుకున్నారు. కూరగాయలకు పేరుగాంచిన అంకాపూర్ మార్కెట్లో వానాకాలం వచ్చిందంటే మక్కబుట్టల వ్యాపారం జోరుగా జరుగుతుంది. అయితే ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గడంతో పచ్చి మక్కబుట్టలకు డిమాండ్ పెరిగింది. అంకాపూర్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని నాగ్పూర్, నాందేడ్, చంద్రాపూర్, ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం, ఏలూరు తదితర ప్రాంతాలకు మక్కబుట్టలు సరఫరా అవుతున్నాయి. ఒక్కో సీజన్లో సుమారు 40 కోట్లకు పైగా వ్యాపారం అంకాపూర్ మార్కెట్ వేదికగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో 15,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. మక్క కంకులతో ఉన్న ఒక ఆటో లోడ్కు 5,000 నుంచి 7,000 ధర పలుకుతోంది. మంచి నాణ్యత ఉంటే ఆటోకు 8,000 నుంచి 10,000 ధర ఉంటోంది. రైతులతో ఒప్పందాలు చేసుకుంటున్న వ్యాపారులు ఎకరానికి 90,000 నుంచి 1,00,000 వరకు చెల్లించి పంట పొలాల నుంచే కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. దీనివల్ల మార్కెట్కు తరలించే ఖర్చులు ఆదా అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. పెట్టుబడి పోను ఎకరానికి 50,000 నుంచి 70,000 వరకు ఆదాయం లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము పచ్చిబుట్ట 1 ఎకరం వేసినాము. ఈసారి 80,000 వచ్చినాయి. పోయిన సంవత్సరం కన్నా డబల్ వచ్చినాయి. ఈ క్రాప్ తీసేసిన తర్వాత మళ్ళీ పల్లికాయ వేస్తాం. దానికి 40,000 అట్లా వస్తాయి. పచ్చిబుట్టకు ఇక్కడ నుండి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి తీసుకెళ్తారు. ఈసారి రేటు బాగా ఉంది పోయిన సంవత్సరం కన్నా. పోయిన సంవత్సరం 4,000, 3,000 అట్లా ఉంటే ఈసారి 8,000 నుంచి 10,000 రేటు పోతుంది. పచ్చిబుట్ట మొక్కజొన్న ఆర్మూర్ ప్రాంతంలోనే అత్యధికంగా పండిస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి రైతాంగానికి ఆశాజనకంగా ఈ పచ్చిబుట్ట మొక్కజొన్నకు మద్దతు ధర లేకుండా ఉండే, కానీ ఈ సంవత్సరము రైతు తాము ఆశించిన దానికంటే అదనంగా వస్తుందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను ఈరోజు ఒక 4 ఆటో ట్రాలీలు తీసుకురావడం జరిగింది. దానికి ఈరోజు సుమారు 7,000 నుంచి 8,000 రేటు వరకు మద్దతు ధర పలకడం జరిగింది. గత సంవత్సరంలో ఈ మక్కబుట్ట మార్కెట్లో 2,000 నుంచి 3,000 వరకే పలికింది. రైతులు ఆ రేటును చూసి పచ్చిబుట్ట తక్కేశారు. తక్కువ దానికి మార్కెట్ రేట్ ఎక్కువ ఉంది. రైతుకు ఆశాజనకంగా రేట్ వస్తుంది. ఈ పచ్చిబుట్ట రిక్కేసి వేరే పంటలు వేసుకోవచ్చు. కూరగాయలు కానీ, పల్లి కానీ, ఇతర గోపి కానీ. మళ్ళీ ఒకటి ఇక్కడ మాకు అంకాపూర్ సౌకర్యం బాగున్నది. వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చాలా మార్కెట్ జరుగుతుంది. మంచి ఈ సంవత్సరం మాకు గిట్టుబాటు ధర బాగుంది. అందరూ రైతులంతా మక్కల వేరేడి పెట్టుకుంటా. ఇప్పుడు పచ్చిబుట్ట తక్కువ ఉంది. ఈసారి మాకు 8,000, 9,000 అమ్ముతున్నాం. మంచి లాభాలే మాకు వస్తుంది. అంకాపూర్ మార్కెట్పై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. పచ్చి మక్కబుట్టలు కాల్చి అమ్మడం, మక్కవడలు చేసి విక్రయించడం ద్వారా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఇంతకుముందు తక్కువ రేటు ఉండే, ఇప్పుడు 10,000 రూపాయలు, 8,000 రూపాయలు పోతుంది మక్కబుట్ట అంకాపూర్లో. మేము ఇక్కడ బుట్ట పోసుకుని అమ్ముకుంటాము. పొద్దున నుంచి సాయంత్రం దాకా అమ్ముకుంటే మాకు ఒక 500 రూపాయలు అట్లా కైకిలు పడతాయి అంతే. మక్కబుట్ట వాళ్ళకు
లక్షల లాభం ఉన్నది. కానీ కొని అమ్మటోళ్ళకి మాత్రం లాస్ అవుతుంది. ఈ మొక్కజొన్న వానాకాలంలో చాలా మందికి జీవనోపాధి కలిగిస్తుంది. ఇటు ఒక లేబర్ పని చేసుకునే ఆటో ట్రాయల్ వాళ్ళకి కానీ లేబర్ కానీ చాలా ఫేమస్ మక్కబుట్ట. ఇక్కడ రైతులు దీనివల్ల ఎంతోమంది జీవనోపాధి పొంది ఆర్థికంగా చాలా లాభం పొందుతున్నారు. కవడలు చేస్తాం చాలా రోజుల నుంచి. మక్కెళ్ళు మంచిగా ఇక్కడ వండుతాయి, బాగా మంది వచ్చి తింటారు. హైదరాబాద్ కానీ నిర్మల్ ఇట్లా అందరు వచ్చి తింటారు. మంచిగా టేస్ట్ బాగుంటుంది. 10 సంవత్సరాలు చేసి ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది. మంచిగా ఉంటాయని తింటారు. రైతులకు మంచిగా ఉన్నది. ఈసారి రేటు ఎక్కువ వస్తుంది, వాళ్ళకు కొనేటోళ్ళకు తక్కువ అయిపోతుంది. పొద్దున తీసుకుంటాము, కాల్చేటోళ్ళు తీసుకుపోతారు. దొరికితే లేకుంటే లేదు. 5,000, 6,000, 7,000, 8,000 ఉన్నది బండి, ట్రాలీ బండి. 8,000, 9,000 మంచి కంకి వాటి రేటు ఉంటుంది. ఎప్పుడు ఎట్లా తెలియదు. ఇక్కడ 1 గంట తర్వాత తక్కువ కావచ్చు, 1 గంట తర్వాత ఎక్కువ కావచ్చు. అట్లా 3 రకాలు అమ్ముతాం. చిన్న కంకి ఉంటే 50 రూపాయలు డజన్ అమ్ముతాం. 100కు 3 డజన్లు కూడా ఇస్తాం. కాకపోతే ఈసారి మాల్ తక్కువ ఉంటుంది, రేట్ ఎక్కువైంది. బెరకలు ఉన్నారు, మా మందే పోతారు బెరకలు. తోట 80,000, 1,00,000 రూపాయలు ఎకరం. మాల్ మంచిగా ఉంటే 1,00,000 పెడతారు. సీజన్ ఇది చేస్తాము. తర్వాత కొత్తిమీర వస్తే చేస్తాం మార్కెట్లో. 10,000 పోసుకుంటున్నాం బండ్లు. 700, 800కు వందేస్తున్నాము. ఎల్లినాడు వెళ్తే ఎల్లనాడు వెళ్ళాయి. ఇది ఉంటుంది కాడుపున్నం దాకా అమ్ముతాం. మరో 2 నెలలు ధర ఇలాగే ఉంటే మరింత ఆదాయం వస్తుందని మొక్కజొన్న రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.